ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చిన్న భూమి కలిగిన సాధారణ రైతు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి, కష్టపడి తన పొలంలో పని చేసేవాడు. తన కుటుంబం కోసం అతను శ్రమించేవాడు. భార్య లక్ష్మి, 2 పిల్లలు సీత, రాజు. ఆ సంవత్సరం వర్షాలు రాకపోవడంతో గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. పొలాలు ఎండిపోయాయి, నది నీరు ఎండిపోయింది. అయినా రామయ్య ఆశను కోల్పోలేదు. భగవంతుడు తప్పక మనపై కరుణ చూపుతాడు అని తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. ఒకరోజు అతను తన దగ్గర మిగిలిన విత్తనాలను తీసుకుని పొలంలో వేశాడు. గ్రామంలోని కొంతమంది నవ్వారు, ఇప్పుడు విత్తనాలు వేస్తే వృథా, వర్షం ఎక్కడా అని. కాని రామయ్య నమ్మకం వదల్లేదు. కృషి చేసినవారికి ఫలం తప్పదు అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆకాశం మబ్బులతో నిండిపోయింది. భారీ వర్షం కురిసింది. పొలాలు పచ్చగా మారాయి. రామయ్య విత్తనాలు మొలకెత్తాయి. మొక్కలు వేగంగా పెరిగాయి. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కొన్ని నెలల్లో రామయ్య పొలం పంటలతో నిండిపోయింది. ఆ పంటను చూసి రామయ్య కళ్లలో ఆనంద కంటతడి వచ్చింది. అతని కష్టం వృథా కాలేదు. తను పంటను మార్కెట్లో అమ్మి మంచి లాభం పొందాడు. గ్రామంలోని రైతులు అతని వద్దకు వచ్చి అడిగారు, నీకు ధైర్యం ఎలా వచ్చింది అని. రామయ్య నవ్వుతూ చెప్పాడు, రైతు ధైర్యం అంటే భూమిపై నమ్మకం, చెమటపై విశ్వాసం. ఆ రోజు సాయంత్రం రామయ్య తన కుటుంబంతో కలిసి పొలంలో కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తూ, తన చెమటతో పుట్టిన పంటను గర్వంగా చూశాడు. అతను గ్రహించాడు, కష్టం చేసినవాడిని కాలం ఎప్పుడూ నిరాశపరచదు. నీతి: కష్టం చేసినవాడు ఎప్పుడూ ఓడిపోడు. రైతు కృషి మన జీవితానికి పాఠం. ధైర్యం, నమ్మకం, శ్రమ ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు.